చుట్టూ మొత్తం కట్టిన గోడను మొత్తం కూల్చిపడేసింది. ఇగో ఈయన అంటుండగా రంగనాథ్ సంగతి తేలుస్తా, న్యాయస్థానాలపై నాకు నమ్మకం ఉంది, సాక్ష్యాలు చూపకుండా కూల్చివేతలు, హైడ్రాపై నల్లమల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఈటల సపోర్ట్ ఎట్లా ఉంటుంది మీకు మీ చుట్టమేనా? న్యాయస్థానాలపై నమ్మకం ఉంటే మరి న్యాయస్థానాలను తెలుసుకో. రంగనాథ్ సంగతి ఏంది? ఆయన ఒక కమిషనర్, ఒక అధికారి, ఆయన సంగతి చూడమైంది. తాను ఏ స్థలాన్ని కబ్జా చేయలేదని నల్లమల్లారెడ్డి అన్నారు. హైడ్రా కూల్చివేతలపై ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. కూల్చివేతలపై త్వరలోనే కోర్టుకు వెళ్తానని, రంగనాథ్ను కోర్టుకు ఈడుస్తానని, మా పట్టాభూమిపై ఎవరో హైడ్రాకు ఫిర్యాదు చేశారని, దీనిపై హైడ్రా కమిషనర్ మాకు నోటీసులు ఇచ్చాడని తెలిపారు. నోటీసులు ఇచ్చిండు కదా, నోటీసులు ఇచ్చినప్పుడు నువ్వు దానికి సంబంధించిన సమాధానం చెప్పేది ఉండే. ఇది అక్రమ కట్టడం కాదు, దానికి సంబంధించిన ఆధారాలు వివరాలన్నీ చూపించేది ఉండే. నోటీసులు ఇవ్వకుండా కూల్చేసిన వాళ్ళు ఇంకా చాలామంది జనాలు ఏడ్చిరు గొల్లున. మా కాలనీలో హైడ్రా కమిషనర్ కూల్చివేతలు చేపట్టారని తెలిపారు. లేఅవుట్ ప్రొటెక్షన్ కోసం చుట్టూ ప్రహరీ గోడను నిర్మించామని, ఆ ప్రొటెక్షన్ గోడను ఇప్పుడు కూల్చారని చెప్పారు. ఎవరు పడితే వాళ్ళు రాకుండా వచ్చేవారు వివరాలు తీసుకొని లోనికి వచ్చేలా ఏర్పాట్లు చేశానని, ఈ ప్లాట్స్లో కొంతమంది గ్రూప్గా ఏర్పడి నన్ను టార్గెట్ చేశారని తెలిపారు. ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారని, కుట్ర చేశారని, హైడ్రా కమిషనర్ నేను ఇచ్చిన వివరాలు కనీసం చదవకుండా కూల్చివేతలు చేశారని చెప్పేసి చేసి రంగనాథ్ ఏం చెప్పిండు, జరిగింది ఇది, దీనిపైన నల్లమల్లారెడ్డి లేదు హైడ్రా కమిషనర్ నా మీద పగబట్టిండు, నా దగ్గర ఫ్లాట్లు కొండలే నా మీద పగబట్టిరు అంటే నువ్వేం చేసినావు? ఎంత వేధించినావు వాళ్ళని? డబ్బుల కోసం అని, ఎక్స్ట్రా ఉంది కదా డ్రైనేజ్ కోసం అని, రోడ్ల కోసం అని, దానికోసం నువ్వు ఎంత వేధించినావు, వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టినావో వాళ్ళందరూ కూడా ఒక అంటే మళ్ళీ చుట్టూ ఎవ్వరు బయటికి పోకుండా, బయట వాళ్ళు ఎవ్వరు లోపల రాకుండా గోడ కట్టి వేయడం అనేది, నువ్వు ఒకసారి నువ్వు ఫ్లాట్లు అమ్మేసినావంటే అయిపోయాయి, వాళ్ళది ఇక ఓనర్లు వాళ్ళైపోతావు, నువ్వు కాదు కదా. మాఫియా డాన్లా నల్లమల్లారెడ్డి తీరు, ఫ్లాట్ల ఓనర్లను నియంత్రిస్తున్నాడు. కూల్చివేతలపై హైడ్రా చీఫ్ రంగనాథ్ క్లారిటీ. 200 ఎకరాల లేఅవుట్ను నల్లమల్లారెడ్డి డెవలప్ చేసిండు. అందులో 2200 ఫ్లాట్లు కొని ప్రైవేటు వ్యక్తులు, సింగరేణిలో పనిచేస్తున్న వాళ్ళు, సింగరేణిలో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళకి ఇవి అమ్మిండు. సెక్యూరిటీ పేరుతో 200 ఎకరాల లేఅవుట్ చుట్టూ ఎత్తైన కాంపౌండ్ వాళ్ళు నిర్మించారని అన్నారు. ఈ లేఅవుట్కు కేవలం ఎంట్రీ ఎగ్జిట్లు మాత్రమే ఇచ్చారు. ఈ ప్రాంతాన్ని మాఫియా డాన్లాగా నల్లమల్లారెడ్డి నియంత్రిస్తున్నారని హైడ్రాకు స్థానికులు ఫిర్యాదు చేశారని తెలిపారు. కాంపౌండ్ వాల్ నిర్మాణానికి సంబంధిత అధికారుల నుంచి అనుమతి కూడా తీసుకోలేదట. అనుమతి తీసుకున్నప్పుడు కులగొట్టకపోతే ఏం చేస్తారు? 4 కిలోమీటర్ల కాంపౌండ్ వాల్ కారణంగా పొరుగు కాలనీలు, గ్రామాలకు వెళ్లే మార్గం తెగిపోయిందని చెప్పారు. హైడ్రా అన్ని చట్టపరమైన నిబంధనలు అనుసరించే కూల్చివేతలు చేసిందని రంగనాథ్ తెలిపారు. అంతే కదా, నువ్వు చుట్టూ వేరే కాలనీలకు పోకుండా రోడ్డు బంద్ చేస్తా, తవ్వ బంద్ చేస్తా అంటే జనాలు ఎందుకు కూకుంటారు? వాళ్ళు పోయే జాగ్రత్తలు వాళ్ళు పోవాలి కదా. వాళ్ళ కంప్లైంట్ వాళ్ళు చేసారు, కమిషన్ హైడ్రా పని హైడ్రా చేసింది. జానీ టార్చర్ మామూలుగా ఉండదు. అంటే ఈ సినీ ఇండస్ట్రీలో